ఇంకో వ్యక్తి తయారు చేసుకున్న టీం ద్వారా ఆన్లైన్లో సరదా కోసం ఆయన జోదం ఆడుకోవచ్చు కదండి. దాన్ని ఎలా నిరోధిస్తామండి? అది వ్యక్తిగతమైన స్వేచ్ఛలో భాగం కదండి. ఇందులో అదృష్టం పరీక్షించుకోవడానికి ఎక్కడుందండి? టాలెంట్ బట్టి కదా ఏ టీంని సెలెక్ట్ చేసుకోవాలనేటువంటిది ఉంది. సో వాటిని ఎలా నిరోధిస్తారు అని చెప్పి తప్పించుకునే సందర్భాలు ఉన్నాయి. దీని మీద ఎన్నో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ముంబై హైకోర్టులో డిస్పోజ్ అయినాయి, కోల్కతా హైకోర్టులో డిస్పోజ్ అయినాయి, న్యూఢిల్లీ హైకోర్టులో డిస్పోజ్ అయినాయి. గేమ్ ఆఫ్ స్కిల్ అని ప్రమోట్ చేస్తూ గేమ్ ఆఫ్ ఛాన్స్ మీదే వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ఆడతారనేటువంటి సంగతి జగవెరిగిన సత్యం. కానీ అది రూపాంతరం చెందేటువంటి విషయం ఎలా చూపించబడుతుంది అనేటువంటి విషయం ఈ రెండు ప్రముఖంగా తీసుకోవాల్సి వస్తుంది. బికాస్ కోర్ట్ రన్స్ బై ఎవిడెన్స్, నాట్ బై ఎమోషన్. అండ్ నన్ను అడిగితే బెట్టింగ్ యాప్స్ నిరోధం కోసం ప్రముఖులను తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి 41 నోటీసులు ఇస్తాం. వాళ్ళు ఎంత 4 రోజులు మజ్మా, 4 రోజులు తరంగం. నా దృష్టిలో ఆట ఆడమని చెప్పేవాడు ఎంత నేరస్తుడో ఆ అత్యాశతో ఆడేటువంటి వ్యక్తి కూడా అంతే నేరస్తుడు. వీళ్ళని విక్టిమ్ కింద కాకుండా ఒకసారికి మించి ఇట్లాంటి పనులు చేస్తా న్యాయస్థానాల దృష్టికి వచ్చినటువంటి వ్యక్తుల్ని కూడా వీళ్ళని కూడా నేరస్తులుగా చూడగలిగినప్పుడు మాత్రమే ఈ తప్పులు అరికట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ రాజ్యాంగం దానికి అంగీకరించదు. రాజ్యాంగ సవరణ చేస్తారంటే ప్రజలు ఒప్పుకుంటారా? వ్యక్తిగతమైన స్వేచ్ఛ అనేటువంటిది బ్రాడర్ టర్మ్. నా డబ్బులు నా ఇష్టం, నేను జోదం ఆడుకుంటాను అంటాడు. మనం వాడిని ఎలా నిరోధించగలుగుతాం అంటే మ్యాన్ టు మ్యాన్ వెళ్ళి మనం నిరోధించగలిగేటువంటి చట్టాలు మనం నియంత్రించగలుగుతాం. పబ్లిక్లో సిగరెట్ స్మోకింగ్ తప్పు, ఈ రోజుకి చట్టం ఉంది. ఎన్ని పబ్లిక్ స్పేస్లో మీరు ఇంకా సిగరెట్ కాలుస్తున్నాను కనబడట్లే మీకు? చట్టాలు చేసుకోవడం ఒక ఎత్తు, వాటిని ఆఖరిస్తాయి వ్యక్తి వరకు అమలు చేయడానికి కావాల్సిన ఆవశ్యకతను అర్థమయ్యేటట్టు చెప్పడం ఒక ఎత్తు. మనమేమో అధికార పందేరంతో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. నిరుద్యోగ నిర్మూలన మీద శ్రద్ధ పెట్టేది నామమాత్రమే. దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వాలు అయినా నిరుద్యోగ సమస్య నిలువరించకుండా సమయాన్ని గడపడం అనేటువంటి దాని మీద అదేదో బెట్టేస్తాం, 2 రోజులు డబ్బు వస్తే ఫాల్స్ సెక్యూరిటీ అనేటువంటి దాని బ్రెయిన్లో ఏర్పడుతుంది. దీని మీద నేను చెప్పేది కాదు, చాలామంది సైకోథెరపిస్టులు వాళ్ళ సైకాలజిస్టులు చేసినటువంటి అధ్యయనమే చెప్పారు. ఆ ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ అనేటువంటిది క్రియేట్ అవుతుంది కళ్యాణ్. దానివల్ల డొపమైన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. ఒక 100 రూపాయలు పెట్టి 1000 రూపాయలు తీసుకున్నవాడికి ఇన్స్టెంట్ రష్ ఉంటుంది. ఆడ అకౌంట్లో 100 రూపాయలు అడగనే 900 రూపాయలు అడిగి అదనంగా వచ్చినాయి అన్నది ఇన్స్టెంట్ రష్ అవుతుంది. ఆ ఇన్స్టెంట్ రష్ అనేటువంటిది మరిన్నిసార్లు తప్పు చేయనిస్తుంది. ఇల్లీగల్ సెక్షువల్ అఫైర్స్ గా నుంచి మనం అందరం గోత్రు అయ్యేటువంటివి, ఆశపడే ప్రతి చోట డొపమైన్ అనేటువంటి హార్మోన్ మన మైండ్లో కనబడుతూ ఉంటుంది, రిలీజ్ చేసేటువంటిది. ఆ డొపమైన్ రష్ వచ్చినప్పుడు ఎవరైనా అలా అవుతాం. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ కాదన్నా స్పోర్ట్స్ కార్ ఎక్కగానే ఆటోమేటిక్గా మనకి క్లచ్ మీదకే కాల్ ఎందుకు వెళ్తుంది అంటే అది మనకి డొపమైన్ రష్ ఇస్తుంది, ఆ థ్రిల్ ఇస్తుంది. దాన్ని అధిగమించాలి అంటే జీవితంలో దెబ్బలు తినేనా ఉండాలి, తిని చెప్పేవాళ్ళు మాట వినే పరిస్థితులైనా ఉండాలి. కాబట్టి చాలా బ్రాడర్